ఒకప్పుడు ఇజ్రాయెల్ శాంతితో జీవించింది. ఆ నేల నవ్వుతో నిండి ఉంది. పంట పొలాలు గాలికి ఊగాయి. కుటుంబాలు ప్రభువు దీవెనలను చూసి సంతోషించాయి. కాని కాలం గడిచిపోయింది. ప్రజలు మరిచిపోయారు. వారు తమ పితరుల దేవుని నుండి దూరమై రాతి మరియు చెక్క విగ్రహాల ముందు తలవంచి వినలేని దేవతలకు, రక్షించలేని విగ్రహాలకు ప్రార్థనలు గొణిగారు. చీకటి ఆ దేశంపై ప్రాకడం ప్రారంభించింది. అందువలన యెహోవా వారిని అరాం మహారాజైన కూషాన్ రిషతయీము చేతికి అప్పగించాడు. అతని సైనికులు ఎడారి తుఫానులా దేశమంతటా వ్యాపించారు. ఇశ్రాయేలీయులు అతని సైన్యాల ముందు సరిపోనందున భయం వారిని ఆవరించింది. 8 సుదీర్ఘ సంవత్సరాల పాటు దేవుని ప్రజలు బానిసత్వం కింద నలిగిపోయారు. వారి పంటను దొంగలించారు. వారి పిల్లలు శ్రమకు బలవంతం చేయబడ్డారు. వారి గొంతులు అణచివేయబడ్డాయి. ఇశ్రాయేల్ రోదించింది మరియు ఆకాశం నిశ్శబ్దంగా ఉన్నట్లు అనిపించింది. దాగి ఉన్న ఇళ్లలో తండ్రులు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు. తల్లులు ఆకలితో ఉన్న పిల్లల కోసం ఏడ్చారు మరియు చిన్నపిల్లలు భయంతో కేకలు వేశారు. ఆశ సన్నగిల్లుతోంది. అయినప్పటికీ లోలోపల వారి హృదయాలు విముక్తి కోసం తహతహలాడాయి. చివరకు ప్రజలు దేవునికి మొరపెట్టారు. విరిగిపోయిన స్వరాలను ఆకాశానికి లేపారు. కరుణతో నిండిన దేవుడు వారి ప్రార్థనను విన్నాడు. చీకటిలో నుండి ఆయన ఒక విమోచకుడిని లేపాడు. ఓత్నీయేలు కనజు కుమారుడు, ధైర్యవంతుడు, కాని హృదయంలో వినయస్థుడు. అతడు ప్రార్థిస్తున్నప్పుడు దేవుని ఆత్మ అతని పైకి వచ్చాడు. అతని స్వంతం కాని శక్తితో అతన్ని నింపాడు. దేవుని హస్తం అతనిపై ఉండింది మరియు అతని విధి నిర్ణయించబడింది. మొదట సందేహం గుసగుసలాడింది. ఒక రాజుకు ఎదురు నిలబడటానికి నేనెవరు? కాని ఓత్నీయేలు తన ప్రజల రోదనలను, పిల్లల కన్నీళ్లను మరియు తన దేవుని వాగ్దానాన్ని గుర్తుచేసుకున్నాడు. దాంతో భయం విశ్వాసానికి దారితీసింది. ఓత్నీయేలు ప్రజలను ఒకచోట చేర్చాడు. రైతులు నాగళ్లను వదిలి ఈటెలను చేతబట్టారు. స్త్రీలు ఇనుమును ఆయుధాలుగా మార్చారు. పిల్లలు కూడా వారి కళ్లలో వాసితో నిలబడ్డారు. ఇజ్రాయెల్ లేవడానికి సిద్ధంగా ఉంది. సూర్యుడు ఉదయించి ఆకాశాన్ని అగ్నితో నింపినప్పుడు ఓత్నీయేలు తన ప్రజల ముందు నిలబడ్డాడు. అతను శత్రు శిబిరం వైపు చూశాడు. దాని నిప్పులు దూరంలో మెరుస్తున్నాయి. అప్పుడు అతనికి తెలిసింది, ప్రభువు వారితో ఉన్నాడు. అప్పుడు యుద్ధం ప్రారంభమైంది. ఒక కేకతో ఓత్నీయేలు ముందుండి నడిచాడు. సైన్యాలు ఢీకొన్నప్పుడు భూమి కంపించింది. ఈటెలు ఢీకొన్నాయి, ఢాలులు మోగాయి మరియు ధూళి పొగలా పైకి లేచింది. కాని దేవుని ఆత్మ ఇశ్రాయేలుకు బలాన్నిచ్చాడు. ఆ గందరగోళంలో ఓత్నీయేల్ రాజును ఎదుర్కొన్నాడు. బంగారు కవచంలో ఉన్న కూషాన్ గర్వంగా నవ్వాడు. కాని ఓత్నీయేలు భయపడలేదు. త్వరితమైన ధైర్యంతో అతడు కొట్టాడు. ఆ నిరంకుశుడు పడిపోయాడు. నిరంకుశుడి కిరీటం ఇసుకలో పడింది. యుద్ధభూమిలో నిశ్శబ్దం ఆవరించింది. శత్రువులు పారిపోయారు. వారి జెండాలు చిరిగిపోయాయి. వారి గొంతులు అణచివేయబడ్డాయి. మరియు అక్కడ విశాలమైన ఆకాశం కింద ఓత్నీయేలు రక్షించే దేవునికి కృతజ్ఞతాస్తుతిగా తన ఖడ్గాన్ని ఆకాశం వైపు ఎత్తాడు. ఇశ్రాయేల్ సంతోషించింది. నవ్వు తిరిగి వచ్చింది. గాలిలో సంగీతం నిండింది మరియు కుటుంబాలు స్వాతంత్ర్యాన్ని జరుపుకున్నాయి. కాని ఓత్నీయేలు తనను తాను గొప్పగా భావించుకోలేదు. విజయం కేవలం దేవునికి మాత్రమే చెందుతుందని తెలుసుకుని అతను ప్రజల మధ్య సేవకుడిగా నిలబడ్డాడు. కాబట్టి ఆ దేశం 40 సంవత్సరాలు నెమ్మదిగా ఉంది. పిల్లలు శాంతితో పెరిగారు. పొలాలు పంటలతో వికసించాయి. మరియు ఇశ్రాయేల్ మళ్ళీ వారి దేవుని దీవెనలో నడిచింది. ఎందుకంటే దేవుని ఆత్మ
ఆయన ప్రజలపై వచ్చినప్పుడు ఏ శత్రువు వారికి ఎదురు నిలబడలేదు. ఓత్నీయేలు కథ కేవలం చరిత్ర కాదు, ఇది ఒక జ్ఞాపకం. దేవుని ప్రజలు ఆయనను మరచిపోయినప్పుడు వారు తడబడతారు, కాని వారు మొరపెట్టినప్పుడు ఆయన విమోచకులను లేపుతాడు. ఈరోజు మనం సైన్యాలను ఎదుర్కోకపోవచ్చు, కాని మనం భయం, పాపం మరియు నిస్సహాయత అనే యుద్ధాలను ఎదుర్కొంటున్నాము. ఓత్నీయేలును శక్తివంతం చేసిన దేవుని ఆత్మ మనకు విజయాన్నిచ్చే అదే ఆత్మ. దేవునితో ఏ శత్రువు బలంగా ఉండడు.